ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ. 7వ అధ్యాయము. 1. వైశ్యులపై గంధర్వుల ఈర్ష్యా ద్వేషములు. కైలాసమున 102 గోత్రజ వైశ్యులు శివపూజ దురంధరులై యశోవంతులై ఇచ్ఛాగమనులై త్రిమూర్తులను సేవించచు దేవతలచే గౌరవములను పొందుటను జూచి గంధర్వులు అసూయా ద్వేషముల రగిలిపోయిరి. గంధర్వులు దేవయోనులయందు జన్మించుట వలన అందరూ వారిని శూద్రులుగా పరిణగించుచుండిరి. వైశ్యుల కంటే తక్కువ జాతి వారమైతిమని గంధర్వులు కృంగిపోయిరి. 2. చిత్రకంఠునితో గంధర్వుల సమాలోచనములు. అప్పుడు గంధర్వులు ఈ విషయమును తమ ప్రభువుగా చిత్రకంఠునికి విన్నవించిరి. ప్రభూ, ఇయది గంధర్వ లోకమునకే అపకీర్తిని కలిగించుచున్నదనుచు అమితముగా బాధపడిరి. ఈ విషయమున ఏ విధముగానైనను వైశ్యులతో పాటు సమాన గౌరవములను తామును పొందవలెననిరి. ఇది చిత్రకంఠునికి ఆగ్రహమును కలిగించెను. అవును, మీరు నుడివినది నిజము. దీనితో నా హృదయము తీవ్రముగా క్షోభించుచున్నది. వైశ్యులు సామాన్యులు కారు, పైగా పరమేశ్వరు ప్రియ భక్తులు. మరి దీనికి తరుణోపాయము నాకు గోచరించుటలేదు. 3. వృద్ధ మంత్రి గంధర్వులకు సలహా. ప్రభూ, దీనికి నివారణోపాయము కలదు. కాని ఆచరించుట కడు దుర్లభమనెను. చిత్రకంఠుడు అది విని చివాలున లేచి, ఏమీ శక్తివంతులు, యుక్తివంతులు, మాయోపేతుల మైన గంధర్వులకు ఏదీ అసాధ్యము. మంత్రివర్య, ఆ ఉపాయమేమిటో మీరు సందేహించక సెలవిండనెను. ప్రభూ, దీనికొక్కటే మార్గము. మనము వారితో పాటు సమాన గౌరవమును పొందవలనన్న ఏ విధముగా నైనను వైశ్యుల ఇంటి ఆడబడుచును వివాహము చేసుకునవలయును. అప్పుడు మనము వారికి వియ్యం కులమే సకల మర్యాదలను పొందుతేగాక పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రులు కాగలమని వివరించెను. 4. చిత్రకంఠుని శపథము. మంత్రివర్య, క్లిష్ట సమయమున సరియైన మంచి ఉపాయమును చెప్పితిరి. మీ తెలివి అమోఘము. వైశ్యులకు అల్లుడోట దెంతపని. ఈ నిండు సభలో ఇదే శపథము చేయుచున్నాను. ఈ కార్యసాధనలో ఎన్ని కష్టములొచ్చినను భరింతును. యుగములు మారినను జగముల మారినను నా పూనికను విడవను. మనకు నిరంతరము సేవలందించు మహేంద్రుని కృప అండ మనకున్నది. ఇదే నేను మహేంద్రుని దర్శించదా. వారి సహాయ సంపత్తిచే చతురోపాయములు ప్రయోగించి వైశ్యుల కన్యను వివాహమాడి గంధర్వవంశమునకు కీర్తి ప్రతిష్టలు కలిగించెను. ఇదియే నా జీవిత లక్ష్యము అని మహేంద్రుని దర్శింపబోయెను. 5. చిత్రకంఠుడు ప్రతాపవతిని మోహించుట. కైలాసము నందు పరమేశ్వరునికి ఏకాంత సేవలందిచెడి వైరాజు అను సిద్ధ వైశ్వుడు కలడు. ఈశ్వరానుగ్రహమున అతడు ఒక కుమార్తెను పొందెను. ఆమె పేరు ప్రతాపవతి. ఆమె మెరుపు దీవెను మించిన ప్రకాశవతి, రతీదేవిని మించిన సౌందర్యరాశి. ఆమె ఒకనాడు దివ్యస్నాంబు గావించి మేడ పైభాగమున తన నిడుదైన నీలి కురులను ఆరబెట్టుకొనుచుండెను. అప్పుడు ఆకాశ గమనము చేయు చిత్రకంఠ గంధర్వుడు ప్రతాపవతిని జూసి మోహితుడాయెను. ఆమెపై మరులుగొని ఆమెను వివాహమాడదలచి ఎదుట నిల్చెను. అట్లు అకస్మాత్తుగా తన ముందు నిల్చిన గంధర్వని గాంచి ప్రతాపవతి భయ కంపితురాలై అంతఃపురములోనికి పరుగుదీసెను. అంత చిత్రకంఠునికి దిక్కుతోచక వెంటనే ఆమె తండ్రియగు వైరోచనుని తనకు ప్రతాపవతినిచ్చి వివాహము జరిపించమని కోరెను. అందులకు వైరోచనుడు, అయ్యా, మా వైశ్యకులాచారముల ప్రకారము గంధర్వుల తోడి వివాహము నిషిద్ధము. మేము అన్యకులముల వారికి కన్యాదానము చేయమని తిరస్కరించెను. చిత్రకంఠుడు ఎన్నో విధముల ప్రార్థించినను వైరోచనుడు అంగీకరించడాయెను. అప్పుడు చిత్రకంఠుడు కోపముతో రోషావేశాన, అట్లైన నీ కుమార్తె వివాహము ఎట్లగునో చూచెదను. నీ పుత్రికను నాకుగాక అన్యులు కొసంగినచో వాడు పంచముడౌగాక అని శపించి వెడలిపోయెను. ఆనాటినుంచి వైరోచనుడు తన పుత్రికకు వివాహము చేయుటెట్లని చింతాక్రాంతుడై కాలము గడుప సాగెను. 6. సోమదత్తుని వృత్తాంతము.
పరమేశ్వరుని సన్నిధానమున శివపూజా దురంధరుడు సకల పద్గుణ సంపన్నుడైనట్టి సోమదత్తుడు సోమకాంతుడు అను వైశ్య యువకుడుండెను. అతడు వివాహమాడ దలచుకుని తగిన కన్యాన్వేషణకు బయలుదేరెను. వైరోచనుని కుమార్తె ప్రతాపవతిని వివాహమాడ నిశ్చయించుకునెను. ఈ విషయమును తన దగ్గరి బంధువుల ద్వారా వైరోచనునికి ఎరింగించెను. అప్పుడు వైరోచనుడు సోమదత్తుని సాదరముగా ఆహ్వానించి ఇట్లు పల్కెను. అయ్యా, నా కుమార్తెను మీకిచ్చి వివాహము చేయుట నాకును ఇష్టమే. కాని గంధర్వుడగు చిత్రకంఠుడు నా పుత్రికను మోహించి మేము నిరాకరించినందున ఆమెకు తనతోగాక అన్యులతో వివాహము జరిగిన మరుక్షణము వరుడు పంచముడగుగాకని శపించినాడు. వాస్తవములను తెలుపుట నా ధర్మము. కావున ఈ విషయమున నీవు ఆలోచించుకుని నిర్ణయించుకొనుమనెను. అంత అక్కడనే ఉన్న సిద్ధ సమాధి యోగి వారలతో నాయనలారా, దీనికి మీరు చింతింప పనిలేదు. మన వైశ్యులను కంటికి రెప్పలా కాపాడు ముక్కంటి మన పాలిటగలడు. వెంటనే మనము ఆ పరమేశ్వరుని దర్శించి సర్వము నివేదించి వేడుకొందుము రండనెను. అందుకు వారు సంతోషించి వెంటనే వారు కైలాసపతిని దర్శించి శంకరా, భక్తవశంకరా, నీ అనుగ్రహమున ప్రతాపవతి సోమదత్తుల వివాహము జరిపించవలెనని పాదములు పట్టి ప్రార్థించిరి. 7 ఈశ్వర అభయము. వైశ్యులారా, భయపడుకుడు. మీ ఆనందమే నా ఆనందము. ఆ గంధర్వుని శాపము కేవలము 7 దినములు మాత్రమే ఉండునట్లు చేసెదను. మీరు కైలాస పర్వత ప్రాంతము నందుగల పంచకల్ప వృక్షముల మధ్య నిరభ్యంతరముగా వారికి వివాహము జరిపింపుడని అభయం మొసంగెను. 8 ప్రతాపవతి సోమదత్తుల వివాహము. వైశ్యులందరూ బంధువర్గములతో ఆనందోత్సాహములతో పంచకల్ప వృక్షముల మధ్యన వైభవోపేతముగు వివాహ వేదికను నిర్మించిరి. పార్వతీ పరమేశ్వరులు ఉన్నతాసనంబుల నధిష్ఠించిరి. నంది ప్రమథగణంబులు ఇషీశ్వరులు వారి గౌరవాసనముల నలంకరించిరి. శుభముహూర్తమున వైదిక బ్రాహ్మణులచే కన్నుల పండుగగా ప్రతాపవతి సోమదత్తుల వివాహమును జరిపించిరి. పార్వతీ పరమేశ్వరులు స్వయముగా ఆశీర్వదించిరి. అందరూ వారిని దీవించిరి. అంత పరమేశ్వరుడు ఓ ఆర్య వైశ్యులార వినుడు, ఇక ముందు ఆర్య వైశ్యుల ఇండ్ల వివాహములను 5 స్తంభములగా గల కళ్యాణమంటపు నందు మాత్రమే జరిపించవలెను. ఇది సర్వారిష్టములను వివాహాది దోషములను తొలగించి 5వతనమునిచ్చి సర్వభోగభాగ్యములను నూత్న దంపతులకు ప్రసాదించును. మీకిదే శివాజ్ఞ, దీనిననుసరించి సుఖములు పొందుదురుగాక అని ఆశీర్వదించి ఈశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసమున కరిగెను. ఓం తత్సత్. 7వ అధ్యాయము ముగిసినది. జై వాసవి.